అమ్మించే కార్యక్రమం చేశాం. అదేవిధంగా శాండ్ కూడా గవర్నమెంట్ స్టాల్స్ ద్వారా శాండ్ కూడా అఫీషియల్గా అమౌంట్ కట్టి, ఇప్పుడేమో శాండ్ పేరుతో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఉచిత శాండ్ పేరుతో లూటీ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవే కాకుండా ఇంకొక అంశం, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రకరకాల స్కామ్స్ జరిగినాయని వాళ్ళపైన కేసులు పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులపై, మరియు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిపై కూడా కొన్ని కేసులు పెట్టడం జరిగింది. ఏసీబీ కేసులు కానివ్వండి, సిబిసిఐడి కేసులు కానివ్వండి, ఎస్పెషల్లీ స్కిల్ డెవలప్మెంట్లో, తర్వాత లిక్కర్ పాలసీ దీంట్లో, శాండ్ మైనింగ్లో. ఆ కేసులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న కేసులన్నింటినీ కూడా క్లోజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. దీనిపై కూడా కేసులు మళ్ళా తెరిపించి దీనిపై కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి, ఈ అంశాలన్నిటిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలని ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని, అందరినీ, సిబిఐ డైరెక్టర్కి అందరికీ వినతి పత్రాలు సమర్పించే విధంగా ఈరోజు ఎంపీలందరం కూడా పోయి వాళ్ళ కార్యాలయాలకు పోయి కలిసి వినతి పత్రం సమర్పించి ఏ విధంగా ఈ దర్యాప్తు చేయాలి, ఏంది, ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా ప్రజాధనం లూటీ జరుగుతుంది, వేలాది కోట్లు రాజధాని నిర్మాణం పేరుతో కానివ్వండి, భూముల అలాట్మెంట్ పేరుతో కానివ్వండి, అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా లిఖితపూర్వకంగా వాళ్ళకి సాక్ష్యాలతో సహా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏంటి ఎవరు పోయినా అలాట్ చేస్తున్నారు, అనుమానులే కావాల్సిన పనులు. ఎవరు పోయినా అలాట్ చేస్తున్నారు. 99% లోపాయకారిగా వాళ్ళతో వ్యవహారం చేసుకుంటున్నారు. వాళ్ళ అనుమానులు కూడా ఉన్నారు అందరూ. మేము గొడవ చేయడం ద్వారానే ఉర్సా అనే ఒక క్యాన్సిల్ చేశారు. షెల్ కంపెనీ. యా ఇంగ్లీష్ మాట్లాడిస్తారు.